మొత్తం జనాలంతా కూడా పానిక్ అయిపోతున్నారు. ఇంత పెద్ద బిల్డింగ్ చూడండి. అద్దాల మేడగా ఉన్నటువంటి ఈ బిల్డింగు భూకంపం దాటికి ఒక్కసారిగా చూడండి సెకన్ల వ్యవధిలోనే ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే మొత్తం అసలు ఈ బిల్డింగ్ ఎంత అందంగా అద్దాల మేడగా ఉన్నటువంటి ఈ భవంతి పూర్తిగా మొత్తం విరిగిపోయి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూసారా? మొత్తం దుమ్ము లేచిపోయి ఎక్కడా కూడా ఏమీ కనపడనటువంటి పరిస్థితుల్లో క్లియర్‌గా మనం చూడొచ్చు. మొత్తం అక్కడున్న చెట్లు గావచ్చు, బిల్డింగులు గావచ్చు, పురాతనమైనటువంటి భవనాలు గావచ్చు, అన్నీ గూడా పడిపోవడంతో జనమంతా గూడా నిజంగా గజగజ వణికిపోయారు. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. అందరూ గూడా రోడ్ల మీదకొచ్చేసి గుమిగూడి ఇక్కడ ఇంక గంట గడిస్తే చాలు, అసలు ఇవాళ గడిస్తే చాలు అన్నట్టుగా పానిక్ అయిపోయారు ఇక్కడ వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు గూడా. ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏందంటే నిన్న జరిగినటువంటి ఈ భూకంపంలో ఇద్దరు పిల్లలు గూడా చనిపోయారండి. ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఇంకా చాలామంది ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే శిథిలాల కింద ఉన్నారు చాలామంది. వాళ్ళందరినీ గూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ సిబ్బంది మొత్తం ఆ శిథిలాలన్నిటిని కూడా తొలగిస్తున్నారు. తొలగించి లోపల ఇంకెంతమంది చిక్కున్నారు, ఎంతమంది గాయాల పాలయ్యారు, ఎంతమంది కొన ఊపిరితో ఉన్నారు, వీళ్ళందరిని కూడా రెస్క్యూ చేస్తా ఉన్నారు. మొత్తం శిథిలాలన్నిటిని కూడా తొలగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక్క షాట్ మీకు చూపిస్తాను చూడండి. ఇది ఎక్కడైతే భూకంపం వచ్చినటువంటి ప్రాంతం ఉందో, అక్కడ ఎత్తైన ఒక కొండ మీద నుంచి తీసినటువంటి వీడియో ఇది. అంటే మొత్తం అసలు ఎక్కడెక్కడ బిల్డింగులు కూలిపోతున్నాయో, ఆ రేడియస్ మొత్తం కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. చూడండి. ఇదిగో ఇక్కడ దుమ్ము కనిపిస్తుంది, ఇక్కడ దుమ్ము కనిపిస్తుంది, ఇక్కడ దుమ్ము కనిపిస్తుంది. భూకంపం వచ్చిన టైంలో ఇక్కడ అంటే ఆ ప్రాంతం మొత్తం కూడా బిల్డింగులు పడిపోయి పెద్ద ఎత్తున దుమ్ము బయటికి లేచింది అన్నది కూడా క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ ప్రాంతం. మొత్తం బొగోటా రాజధాని ప్రాంతం కావచ్చు, తర్వాత కాలి నగరంలో కావచ్చు, పెరీరా నగరంలో కావచ్చు, చాలా దారుణమైనటువంటి పరిస్థితులున్నాయి. అక్కడ ప్రజలందరూ కూడా అసలు బతుకుతామా ఇవాళ అన్న స్థాయిలో రోడ్ల మీదకొచ్చేసి ఇక ఏడుపులు, పెడబొబ్బలతో ఆ ప్రాంతం మొత్తం కూడా హాహాకారాలతో మారుమోగిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా బాధ కలిపే దృశ్యాలు. ఎందుకంటే మన గతంలో కూడా వెనిజువేలాలో ఈ మధ్య కాలంలోనే వచ్చింది. ఒక 2, 3 నెలల క్రితం వెనిజువేలా ప్రాంతంలో కొన్ని వందల మంది చనిపోయారు. కొన్ని వందల మంది ఇంకా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలీదు. వాళ్ళసల బతికారా? చచ్చారా? గూడా తెలియనటువంటి పరిస్థితుల్లో శిథిలాల కిందే కూరుకుపోయినటువంటి పరిస్థితుంది. వాళ్ళందరినీ గూడా అప్పటికప్పుడు కొన్ని రోజులు పట్టింది. వాళ్ళ ఆ శిథిలాలన్నింటినీ తొలగించి లోపల ఎంతమందున్నారు? ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు? చిన్న చిన్న బిడ్డలను గూడా బతికించినటువంటి పరిస్థితుంది. రెస్క్యూ సిబ్బంది కింద రాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళని గూడా వెలికి తీసినటువంటి దృశ్యాలు వెనిజువేలా భూకంపం సమయంలో మనం జూసాం. ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజులకే ఇక్కడ చూడండి బిల్డింగ్స్ ఏ విధంగా పడిపోతున్నాయి. మొత్తం ఏ విధంగా చెట్లు, పుట్లు అన్నీ గూడా కదిలిపోతున్నాయి. సో, చాలా బాధ కలిపించే విషయం. సో, కొలంబియా అయితే ప్రస్తుతం ఒక జాతీయ విపత్తుగా ప్రకటించేసింది దీన్ని. రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు.